ఎవరి మాట వింటావు? చిన్న కథ పెద్ద పాఠం. ఒకరోజు ఒక గ్రామంలో ఒక వృద్ధుడు అతని భార్య గాడిద మీద వెళ్తూ ఉంటారు. వారిని చూసి కొంతమంది గ్రామస్తులు, చూడండి, వీరు ఆ చిన్న గాడిద మీద ఎంత క్రూరంగా వెళ్తున్నారో అని. వారి మాటలు విని ఆ వృద్ధుడు కిందకి దిగిపోయి అతని భార్యను గాడిద మీద తీసుకువెళ్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళాక మరికొంతమంది గ్రామస్తులు వారిని చూసి, ఎలాంటి మనిషి ఇతను, తన భార్యను కూర్చోబెట్టి తాను నడుస్తున్నారు అని అంటారు. వారి మాటలు విని వెంటనే భార్య దిగిపోయి వృద్ధుడు గాడిద మీద వెళ్తూ ఉండగా మరికొంత దూరం వెళ్ళాక కొంతమంది వారిని చూసి, సిగ్గులేదా, అతను గాడిద మీద కూర్చొని భార్యను నడిపిస్తున్నాడు అని అంటారు. తరువాత ఇద్దరూ కిందకి దిగిపోయి గాడిదను నడిపిస్తూ ఉండగా కొంతమంది బాలురు వారిని చూసి, మూర్ఖుల్లాగా ఉన్నారు, గాడిద ఉన్నా సరే వారు నడుస్తూ ఉన్నారు అని. అప్పుడు ఆ వృద్ధుడు తన భార్యతో ఇలా అంటాడు, సమాజం మనం ఎలాంటి పనులు చేసినా సరే తప్పులు వెతుకుతూనే ఉంటుంది అని. అప్పుడు భార్య ఇలా అంటుంది, మనం ఇతరులను సంతోషపరచాలని చూస్తే మన మనశ్శాంతిని కోల్పోతాము అని. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకొని, మనం ఇతరులను సంతోషపరచలేము, కానీ మన మనస్సును సంతోషపరచుకోవచ్చు.